నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చాలా అంశాలు తెలుసుకున్నాం. రాశులు, గ్రహాలు, భావాలు, వీటన్నిటి గురించి, కొన్ని యోగాల గురించి, వీటన్నిటి గురించి. తర్వాత అలాగే వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వీడియోస్లో. 12 భావాల్లో, రాసుల్లో మనకి ఎటువంటి అనారోగ్యాలు, ఇబ్బందులు కలుగుతాయి, వాటికి మనం పరిహారం ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే మిగతా ఇంకా ఈ 12 భావాల్లో కూడా దాగి ఉన్న కొన్ని యోగాలు, నిగూఢమైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రంథాల నుంచి. అలాగే రాహుకేతువుల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియోలో ముఖ్యంగా కేతు మహర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేతువు 7 సంవత్సరాలు ఈ మహర్దశ ఉంటుంది. ఎవరైనా సరే కేతు మహర్దశలో జన్మించిన, ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే అశ్విని, మక, మూల ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి కేతు మహర్దశతో వారి జీవితం అనేది మొదలవుతుంది. ఇది ఒకంత ఇబ్బందే, చిన్న వయసులో రావటం, ఏమైనా బాలారిష్టాలు ఉన్నట్టయితే ఇబ్బంది కూడా కలుగుతుంది. ఈ రాహు మహర్దశ, కేతు మహర్దశ అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇవి కొంత ఇబ్బందిగానే ఉంటాయి. యుక్త వయసు, నడి వయసు లేదా అంచెల్లో వచ్చినా కూడా. కాబట్టి చిన్న వయసులో కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది. లేదు ఎప్పుడు వచ్చినా కూడా. అలాగే గోచార రీత్యా కూడా ఇవి స్థానాలు మారుతూ ఉంటాయి. ప్రతి 18 నెలలకు ఒకసారి ట్రాన్సిట్ మారుతూ ఉంటుంది. మే 18వ తారీఖున కేతువు కన్య నుంచి సింహంలోనికి మారుతున్నారు, రాహువు మీనం నుంచి కుంభంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ సంచారం వల్ల కొన్ని ఫలితాలు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాహుకేతువులు, గురువు, శని వీరి సంచారాన్ని బట్టే మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, ఉగాది ఫలితాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ వీడియోలో మనము ముఖ్యంగా ఈ కేతు మహర్దశలో మేషాది రాశుల్లో కేతువు ఉన్నప్పుడు లేదా సంచరిస్తున్నప్పుడు, ఎవరి జన్మజాతకంలో అయినా ఉన్నప్పుడు, ఎందుకంటే వారు జన్మించినప్పుడు మేషం నుంచి మీనం వరకు ఎక్కడైనా సరే ఉండొచ్చు. ప్రతి 18 నెలలకి మారుతూ ఉంటారు కాబట్టి కేతువు ఉండొచ్చు. అలాగే వీరు రాసుల్లో సంచరించేటప్పుడు కూడా ప్రతి 18 నెలలకి మారుతూ ఉంటారు కాబట్టి ట్రాన్సిట్ మారుతూ ఉన్నప్పుడు ఆయా గ్రహము, ఆ నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారో దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కేతువు మేషరాశిలో ఉన్నప్పుడు ఎక్కువగా వివాదాలు, అవమానాలు, బంధువుల వల్ల ఇబ్బందులు, కష్టము, అలాగే తల్లికి, భార్యకి కూడా కొంత అనారోగ్యము అని చెప్పని మనం సూచిస్తున్నది. అన్నిట నష్టపోవటము, అంటే అన్నీ ఉన్నా కూడా కొంత ఎందుకో వీరికి ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఆస్తులు, పశువులు నష్టపోవటము, వ్యవహారంలో లౌకికంగా లేకపోవటం, దానివల్ల కూడా కొంత నష్టం అనేది వీరికి వస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి చిన్న వయసులోనే చాలా లౌకికంగా తెలివిగా ప్రవర్తించి నష్టాలని కూడా లాభం తెచ్చుకుంటారు. లాభంలో ₹1 అటు ఇటుగా అయినా లాభం తెచ్చుకుంటారు. కొంతమంది ఏమో సరే కానీలే అన్నట్టు పోతూ ఉంటారు. అలాగే వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా మనకి పుణ్యనదుల్లో స్నానము, దేవాలయాల దర్శనము, భార్యకు లేదా భర్తకు కొంత నష్టము, చెడు మార్గాల్లో ఆస్తులు సంపాదించాలనుకోవటము, లైంగిక విషయాల పట్ల, పాపపు పనుల పట్ల ఆసక్తి అనేది వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆధ్యాత్మికం వైపు వీళ్ళు వెళ్ళటము, గ్రంథాలు పఠనం చేయటము, ఇట్లా కొంత మార్పు అనేది కూడా వీరికి వస్తుంది. మిథున రాశి సంచారంలో ధార్మిక సంస్థల్ని స్థాపించడము, అంటే ఈ పుణ్యక్షేత్రాల దగ్గర అక్కడ కాస్త ఈ ఆశ్రమాలు స్థాపించడం, అన్నదాన సత్రాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కీర్తి, గౌరవము, సంతోషము ఇవన్నీ కూడా ఉంటాయి, మంచి ఆరోగ్యము ఉంటాయి. కానీ వీరికి కొంత సుఖరోగములు వచ్చే అవకాశం ఉంది. అక్రమ సంబంధాల వల్ల జాగ్రత్త అనేది అవసరము. ప్రమోషన్లు, మంచి ఆహారము, బాధ్యతలు తీసుకుంటారు, తీసుకున్నవి నిర్వర్తిస్తారు అని మనం చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు లేదా జన్మించినప్పుడు ఉన్నప్పుడు కూడా ప్రమాదములు, ఉన్నత స్థానంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఉన్నత స్థానం అంటే మనం ఉన్న స్థానంలోనే ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి చుట్టుపక్కల వారి వల్ల. ఆధ్యాత్మిక ఆలోచనలు, భార్యకు తీవ్ర అనారోగ్యము, సంతానము దూరమయ్యే అవకాశము, తల్లిదండ్రులకు కూడా అనారోగ్యము,
అలాగే మరణతుల్య దోషములు కూడా వస్తాయి అని మనం చెప్పవచ్చు ఉన్నవారికి. అలాగే సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనము భూలాభము, విద్యలో అభివృద్ధి, సంగీతము, అలాగే పండితులపై చర్చ, ఆధ్యాత్మిక విషయములు, అందమైన స్త్రీలచే ఆకర్షింపబడటం కొంత ఇక్కడ ఇబ్బందికరమైన విషయం అని మనం చెప్పవచ్చు. అలాగే లేదా వారి సాంగత్యం వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత కన్యా రాశిలో కేతువు ఉన్నప్పుడు కానివ్వండి, సంచారం చేస్తున్నప్పుడు కానీ భయంకరమైన రోగములు, సుఖరోగములు, ఆస్తులు నష్టపోవుట, విషవాయువుల వల్ల, జంతువుల వల్ల ప్రమాదాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే సంభవించే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాహనాలతో కొంత జాగ్రత్త అవసరము అని చెప్పి మనం చెప్పవచ్చు. తులారాశిలో ఉన్నప్పుడు నరముల బలహీనత, బంధువులతో వైరము, శిరో ఉద్రేగములు, కొంత మనము ఇక్కడ తీసుకున్నట్టయితే వీరికి మల సంబంధమైన వ్యాధులు కూడా వస్తుంటే ఈ పైల్స్, పిస్లా అంటూ ఉంటారు. ఇటువంటి రోగాలు సంతానానికి కూడా కొంత ఇబ్బందులు అని మనం చెప్పవచ్చు. వృశ్చిక రాశి సంచారంలో విశేష సంపదలు, సంతాన నష్టము, భూముల వల్ల లాభము, నూతన స్నేహితులు, బంధువులపై ఆధారపడి జీవించవలసి రావటం కొంత ఇబ్బంది పడుతుంది. వీరికి అవకాశం వస్తుంది. అవకాశం అని చెప్పలేము కానీ అలాంటి పరిస్థితి అయితే కలుగుతుంది వీరికి. అలాగే కొంత సుఖరోగముల వల్ల ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశిలో సంచరిస్తున్నప్పుడు విద్యలో అభివృద్ధి, ఆధ్యాత్మిక చర్చలు, సౌఖ్యము, ఉన్నతమైన వారి పట్ల అంటే మనకి వారితో సాన్నిధ్యము, ఫ్రెండ్షిప్ కలగటం, లేదా మన స్నేహితులు, సంబంధికులు వీరు ఉన్నత స్థానాల్లోకి ఉండటము, చేరటము అని కూడా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత కుంభరాశి సంచారం చేస్తున్నప్పుడు, మకర రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా కొంత మిశ్రమ ఫలితాలు అనేవి వీరికి గోచరిస్తూ ఉంటాయి. కొంత అనారోగ్యము, అలాగే వ్యక్తిగతమైన జీవితం పట్ల ఆసక్తి కోల్పోవటము, సొంతంగా అంటే వారికే అనారోగ్య సూచనలు అనేవి ఎక్కువగా సంభరించే అవకాశం అనేది వీరికి ఉంటుంది. కాబట్టి అన్నింటా జాగ్రత్త అవసరము అని మనం చెప్పవచ్చు. తర్వాత వీరు కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా కొంత దీర్ఘకాలికమైన వ్యాధులు, చెడు వ్యసనాలు, అలాగే మృత్యువులు దగ్గర దాకా చూడవలసిన అవసరం కూడా వీరికి కలుగుతుంది. అపమృత్యు దోషాలు అనేవి ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే రాహు అక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే సింహంలో ఉంటారు, కేతువు ఇక్కడ కుంభానికి వచ్చినట్టయితే. కాబట్టి ఈ కనెక్షన్ కూడా కొంత రవి వల్ల ఇబ్బంది కలుగుతుంది. శని ఇక్కడ కుంభంలో ఉండటం, కేతువు కుంభంలో ఉండటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గురుబలం అనేది ఎలా ఉంది, తృతీయ అష్టమాలు ఎలా ఉన్నాయి, ద్వితీయ సప్తమ ఎలా ఉన్నాయని చూసి తీరు ఏదైనా జపదాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత బయటపడే అవకాశం అనేది కలుగుతుంది. చివరిగా కేతువు మీనరాశి సంచారం చేస్తున్నప్పుడు కూడా కొంత మానసికమైన రుగ్మతలకు లోను కావటం, విదేశాల్లో ఉండటం, సొంత దేశానికి దూరంగా ఉండటం అనేది వీరికి కలుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ పట్ల కూడా కొంత వీరికి మక్కువ అనేది ఉండదు, అన్య దేశాల్లో ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి మిశ్రమంగా. అంటే కొన్ని ఏదైనా సరే ఒక వ్యక్తి జాతకం చూస్తున్నప్పుడు మళ్ళీ అది వారికి ఉన్న నక్షత్రాన్ని బట్టి, వారి లగ్నాన్ని బట్టి, ఈ కేతువు యోగమా అవయోగమా, లగ్నానికి మిత్రుడా శత్రుడా, యోగకారకులతో కలిసి ఉన్నారా, ఇవన్నీ కూడా మనం పరీక్షించవలసి ఉంటుంది. దాన్ని బట్టే మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బేరేజ్ వేసుకుంటూ మనం ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉండవచ్చు అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.